హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను రెగ్యులర్గా తయారు చేసే ఇది సాంబార్ వడ చూపిస్తానండి. ఇది చాలా సింపుల్గా ఉంటుంది, చాలా ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు. దీనికోసం మనం పప్పు నానబెట్టుకోవాలండి. ఒక 4-5 గంటల ముందు మినపప్పు నానబెట్టుకొని చక్కగా, నేనైతే పొట్టుపప్పు నానబెట్టాను. గుండుపప్పు అయినా పొట్టుపప్పు అయినా ఏదైనా నానబెట్టుకోవచ్చు. శుభ్రంగా నీరు వాడదేవి వెట్ గ్రైండర్లో రుబ్బుకోవాలండి. పావు పప్పుకి అర్ధపావు వాటర్ అండి. పావు కప్పుకి పావులో సగం వాటర్ వేసి మధ్య మధ్యలో కొంచెం కొంచెం చల్లుకొని ఇలా పిండిని మృదువుగా రుబ్బుకోవాలండి. ఇది నలిగేటప్పుడే మన రుచికి సరిపడినంత ఉప్పు వేసేసి ఇలా మెత్తగా స్మూత్గా రావాలండి పిండి. అలా వచ్చేటట్టు కలుపుకోవాలి. అలా వడపిండి రెడీ అయిన తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టుకొని, ముందు ఈలోగా మనం సాంబార్ కోసం ఒక పావు కప్పు కందిపప్పు కుక్కర్లో తీసుకొని కడిగేయాలండి. బాగా కడిగిన తర్వాత ఒక ఉల్లిపాయ, ఒక క్యారెట్, 2 పచ్చిమిరపకాయలు, ఒక టమాటా వేసి కొంచెం నీళ్లు పోసుకొని, కూరగాయ ముక్కలు ములిగేటట్టు నీళ్లు పోసుకొని, కొంచెం పసుపు, ఒక హాఫ్ స్పూను ఆయిల్ వేసి కుక్కర్ మూత పెట్టేసి మనం స్టవ్ మీద పెట్టి మీడియంలోని 4-5 విజిల్స్ రావాలండి. అలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందాం. పక్కన పెట్టి పూర్తిగా చల్లారిన తర్వాత కుక్కర్ మూత తీస్తే పప్పు చక్కగా ఉడికిపోద్దండి. మెత్తగా ఉడికిపోయింది. అయినా ఇంకా ఇలా పలుకులా ఉండకూడదండి. కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ముందు ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని 3-4 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, ఇంకా 4-5 వెల్లుల్లి రెబ్బలు చితగొట్టి వేసుకొని, ఒక పావు స్పూన్ మెంతులు, ఒక పావు స్పూన్ జీలకర్ర, అలాగే ఒక పావు స్పూన్ ఆవాలు, చిటికెడు ఇంగువ వేసుకొని చక్కగా తాలింపు అంతా వేగాలండి. వేగిన తర్వాత మనం చిన్నవి సాంబార్ ఉల్లిపాయలు ఉంటాయండి, అవి ఒక 4-5 ఉల్లిపాయలు, అలాగే ఒక బెండకాయలు, ఒక 6-7 బెండకాయలు చక్కగా కట్ చేసుకొని ఇవి తాలింపుతో పాటు ఇవి వేగాలండి. కొంచెం వేగుతాయి. ఒక 7-8 నిమిషాలు మంట తక్కువలో పెట్టుకుంటే వేగుతాయి అన్నమాట. ఈ స్టేజ్లో మనం కావాలంటే ములంకాడ, వంకాయ, ఇంకా మీకు ఏదైనా రాడిష్ కావాలంటే ఆ ముక్కలన్నీ వేసుకొని అలా చక్కగా వేయించుకోవాలి. అలా వేగిన తర్వాత అవి వేగుతూ ఉంటాయి. ఈలోగా పప్పు చల్లారిపోయింది. దాన్ని మిక్సీలో వేసుకొని మనం కొంచెం చింతపండు వేసుకోవాలండి. పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకొని మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మెత్తగా నలిగిపోయింది కదండి. మెత్తగా స్మూత్గా పేస్ట్లా తయారవుద్ది. ఇప్పుడు మనం తాలింపులోని బెండకాయలు, ఉల్లిపాయలు, ఏవైతే వెజిటబుల్స్ ఉంటే అవన్నీ వేయించుకున్నాం కదా. వేయించుకున్న దాంట్లోకి మనం మిక్సీ పట్టేసుకున్న ఈ పప్పు ముద్దంతా వేసుకొని, మనకి సాంబారు కన్సిస్టెన్సీ ఎంత చిక్కగా కావాలంటే ఆ కన్సిస్టెన్సీ సరిపడగా వాటర్ని అడ్జస్ట్ చేసుకోవాలండి. నేనైతే చిక్కగానే చేస్తాను. మీకు ఆ కన్సిస్టెన్సీ సరిపడినంత వాటర్ వేసుకొని, రుచికి సరిపడ ఉప్పు, ఒక పావు స్పూన్ పసుపు, సాంబార్ పొడి ప్యాకెట్ ఉంటుంది కదండి చిన్నది, ₹2, ఆ ప్యాకెట్ మొత్తం వేసుకొని చక్కగా కలుపుకోవాలండి. ఇంట్లో సాంబార్ పొడి అయిపోయింది కనుక నేను అలాగే బయట ప్యాకెట్ ఒకటి వాడాను. అదంతా కలిపి అదంతా ఒక 5 నిమిషాలు మరుగుతుందండి. అలా మరుగుతుండగా ఈలోగా మనం ప్యాన్ పెట్టుకొని, ప్యాన్లోని డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యేలోగా కొంచెం ఒక 3 పచ్చిమిరపకాయలు, ఒక స్పూన్ జీలకర్ర, అలాగే 2 స్పూన్లు గోధుమ రవ్వ అండి, ఉప్మా రవ్వ, కొంచెం కరివేపాకు, ఒక పెద్ద స్పూన్ నిండా జీలకర్ర, 3-4 పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇవన్నిటినీ కూడా మనం గ్రైండర్ చేసుకున్నాం కదండి మినపప్పు, ఆ పిండిలోకి ఇవన్నీ కలుపుకొని మనం గ్రైండర్ చేసుకునేటప్పుడే సాల్ట్ వేసాము. సో ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అవన్నీ కలిపి మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులోని పిండిని తీసుకొని చెయ్యిని ఒక్కసారి నీటిలోని తడిపి ఇలా చేతి మీదే వత్తేసుకోవచ్చండి. ఇలా రౌండ్గా చిన్న చిన్న ఉండల్లాగా తీసుకొని ఇలా మధ్యలో కలుగు పెట్టుకొని రంధ్రం పెట్టి చేసుకుంటే ఈ గారెలు రెడీ అయిపోతాయండి. ఇలా గారెలు తయారు చేసుకొని మంటని మీడియం టు హైలో పెట్టుకొని 2 వైపులా ఎర్రగా వేయించుకొని మనం మొత్తం పిండి అంతా కూడా ఇలాగే అన్ని వాయిలు వేసి తీసుకోవాలండి. ఈ సాంబార్ ఇడ్లీ మాత్రం ఇప్పుడు చేసిన సాంబార్ ఇడ్లీలోకి చాలా బాగుంటుందండి, వడలోకి కూడా చాలా బాగుంటుందండి. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఎక్కువ శ్రమ పడకుండా తయారు చేసుకుని ఈ సాంబార్ అయితే టిఫిన్స్ అన్నిటిలోకి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా మొత్తం పిండి అంతా కూడా ఆయిల్కి సరిపడినంతగా గారెలు వేసుకొని, వడలు వేసుకొని మనం పిండి అంతటినీ కూడా 2 వైపులా నూనెలోని చక్కగా ఫ్రై చేసుకొని తీసుకోవాలండి. ఇలా మొత్తం వడలన్నీ వేసేసుకోవాలి.
ఇవి పైన అంతా క్రిస్పీగా లోపలంతా స్మూత్గా చాలా టేస్టీగా ఉంటాయండి. ఆయిల్ కూడా అతి ఎక్కువగా పీల్చేదు, చాలా బాగుంటాయి. మీకు వీలైతే ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ సాంబార్ వడ రెసిపీ మీకు ఎలా అనిపించిందండి? నేను తిరుపతి సేవలో ఉన్నానని చెప్పాను కదండి, అక్కడే వాయిస్ ఓవర్ ఇచ్చానండి. కొంచెం క్లమ్జీగా ఉన్న, డిస్టర్బెన్స్గా ఉన్న ఇగ్నోర్ చేయండి. ఏ టిఫిన్లోకైనా అదిరిపోయే సాంబార్ ఈ విధంగా తయారు చేసుకోండి. నేనైతే ఈరోజు వడతో పాటు కాంబినేషన్గా ఈ సాంబార్ తయారు చేశాను. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.